పండుగలు, వ్రతాల కోసం సింపుల్‌గా చేసుకునే రవ్వ బూరెలు 100% నో ఫెయిల్యూర్ రెసిపీ అండి. ఎలా చేద్దామో చూసేద్దామా? హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు, కారం, మసాలా. నేను మీ అర్చన. ఈ టేస్టీ రవ్వ బూరెల కోసం ఇక్కడ నేనైతే 2 గ్లాసులు ఉప్మా రవ్వ తీసుకుంటున్నానండి. అదేనండి సూజీ. స్వీట్‌నెస్ కోసం షుగర్‌ని గానీ, బెల్లాన్ని గానీ తీసుకోవచ్చు. నేనిక్కడ బెల్లాన్ని తీసుకుంటున్నానండి. బెల్లం కొలత వచ్చేసి ఒక గ్లాస్ రవ్వకి 1.5 గ్లాస్ బెల్లం తీసుకోవాలండి. ముందుగా ఒక గిన్నెని తీసుకొని మనం తీసుకున్న 2 గ్లాసుల రవ్వకి 3 గ్లాసుల బెల్లాన్ని తీసుకుంటున్నాను. నీళ్ల కొలత వచ్చేసి ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల నీళ్ళండి. మనం తీసుకున్న 2 గ్లాసుల రవ్వకి 4 గ్లాసుల నీళ్లు ఈ బెల్లంలో పోసుకొని ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టి బెల్లాన్ని కరగనివ్వాలండి. బెల్లం కరిగేలోపు ఇంకోవైపు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని నెయ్యి కరిగాక మనం తీసుకున్న రవ్వను వేసుకొని 4-5 నిమిషాల పాటు మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ. ఇంకోవైపు స్టవ్ పైన బెల్లం పెట్టాం కదండి, చూడండి బెల్లం చక్కగా కరిగిపోయింది. ఈ బెల్లం నీళ్ళని ఇప్పుడు ఫిల్టర్ చేసి తీసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకొని తీసుకోవడం వల్ల బెల్లంలో ఉండే చెత్త, పిప్పి ఏమైనా ఉంటే పోతుందండి. రవ్వ బాగా వేగాక స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఈ బెల్లం నీళ్ళని కలుపుతూ వేసుకోవాలండి. సరిగ్గా కలపకపోతే రవ్వ అనేది ఉండకట్టేస్తుంది. ఒకవేళ చిన్న చిన్న ఉండల్లా ఏమైనా కనిపిస్తే కలుపుతున్నప్పుడు గరిటెతో స్మాష్ చేస్తూ కలుపుకోవాలండి. ఇందులో మంచి టేస్ట్ కోసం 2 టేబుల్ స్పూన్ల హోమ్ మేడ్ బాదం పౌడర్ని వేస్తున్నానండి. ఎవరికైనా ఈ బాదం పౌడర్ రెసిపీ కావాలి అంటే కామెంట్ బాక్స్లో లింక్ పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఈ బాదం పౌడర్ ప్లేస్లో మీరు ఈ బూరెలకి ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. ఏదైనా స్వీట్లోకి సాల్ట్ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నేను ఒక చిటికెడు ఉప్పు వేస్తున్నాను. మంచి ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, ఈ ఉడికిస్తున్న రవ్వంతా బాగా దగ్గర పడి వీడియోలో చూపిస్తున్నట్టుగా పాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఆల్రెడీ రవ్వని నేతిలో వేయించాం. ఒకవేళ మీకు నెయ్యి ఫ్లేవర్ అనేది ఎక్కువగా నచ్చితే లాస్ట్లో కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. ఇలా ఉడికించిన రవ్వ బాగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని మనకు నచ్చిన సైజులో ఉండల్లా చేసుకోవడమేనండి. బూరెల ఔటర్ లేయర్ కోసం మనం తీసుకున్న 2 గ్లాసుల రవ్వకి ఏ గ్లాస్తో అయితే రవ్వను తీసుకున్నామో అదే గ్లాస్తో 1/2 గ్లాస్ మినపప్పు, 1 గ్లాస్ బియ్యం తీసుకోవాలండి. వీటిని 6-7 గంటలు నానబెట్టి గ్రైండర్లో వేసుకోవాలి. ఒకవేళ పిండి మిగిలిపోయినా కూడా మనం దోసపిండి కింద యూజ్ చేసుకోవచ్చండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని కావాల్సినంత క్వాంటిటీ తీసుకొని ఇందులో స్వీట్నెస్ కోసం 2 టేబుల్ స్పూన్స్ బెల్లం పొడి, 1 టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నానండి. మీరు కంప్లీట్గా బెల్లం కానీ షుగర్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి. ఇందులోనే ఒక చిన్న స్పూన్తో 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈ పిండిలో స్వీట్నెస్ అనేది నార్మల్గా ఉండాలండి. మరీ ఎక్కువ షుగర్ కానీ బెల్లం కానీ వేసేసామంటే బూరెలు అనేవి కడాయికి అతుక్కొని ఉండిపోతాయి. ఈ పిండిని 1-2 సార్లు బాగా కలుపుకొని వేలు పెట్టి పిండి థిక్నెస్ అనేది చెక్ చేసుకోవాలండి. మన వేలుకు ఎలా అంటుతుంది, ఎంత థిక్నెస్ అంటుతుందో దాన్ని బట్టి బూరె ఔటర్ లేయర్ థిక్నెస్ కూడా ఉంటుంది. ఒకవేళ పలుచగా అయినట్టు అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసుకోవచ్చండి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిలో మనం ముందుగా చుట్టుకున్న ఉండలను ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని చూడండి ఉండలు రెడీ అయిపోయినాయి. అలాగే ఔటర్ లేయర్ కోసం పిండి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు బూరెల కోసం స్టవ్ పైన పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిలో ముందుగా చుట్టుకున్న ఉండల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మొత్తం కోట్ అయ్యేలా చూసుకొని ఆయిల్లో వేసుకోవడమేనండి.
స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బూరెలను మంచి గోల్డెన్ కలర్ వరకు వచ్చేలా వేయించుకోవాలి. చూడండి ఔటర్ లేయర్ అనేది ఎంత క్రంచీగా వచ్చిందో. ఇంతేనండి. చాలా సింపుల్ ప్రాసెస్‌లో టేస్టీ బూరెలైతే రెడీ అయిపోయినాయి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి.